వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఎస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలిమేల మండల కేంద్రంలో సంపూర్ణత అభియాన్ ఆరంభ కార్యక్రమంలో కలెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి సంపూర్ణత అభియాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. చాలా మోటివేట్ చేస్తున్నారు. సో మనం కూడా ఈ ప్రథంలో ఈ వర్క్ చేస్తున్నాం. సిమిలర్లీగా రూరల్ డెవలప్మెంట్ డిఆర్డిఏ కింద మన ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ కింద ఇప్పుడే చాలా జిల్లాధికారులు చెప్పారు కి టాయిలెట్స్ ఉంది, కానీ టాయిలెట్స్ కూడా యూజ్లో ఉండాలి. టాయిలెట్స్ వల్ల కట్టాం కానీ యూజ్లో లేదు, అది లాభం లేదు. సో మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పుడు టాయిలెట్స్ యూజ్లో చేయాలి. సంపూర్ణ అభియాన్ ఏముంది మీకు అందరు తెలియాలి, దానికోసం ఇక్కడ మన అందరు వచ్చాం. సో నిన్న ఈ అభియాన్ కింద మనం మాముధార మండల్లో ఆల్రెడీ అందరు జనాభాకు పబ్లిక్ మనం అది మన స్కీమ్స్, మన ప్రభుత్వం స్కీమ్స్ కింద ఏమేమి వర్క్ ఉంది అని చెప్పడం జరిగింది. సిమిలర్గా ఇక్కడ కూడా మీ అందరి జిల్లా అధికారికి మీకు మన జిల్లాకి మన రాష్ట్ర ద్వారా మనం దేశం ద్వారా ప్రభుత్వ స్కీమ్స్ ఏమేమి ఉంది, మీకు ఏమేమి ఎట్లా ఇది బెనిఫిట్స్ వస్తుంది అందరికీ మీకు చెప్పడం జరిగింది. సో నేను కూడా కొంచెం మాట చెప్తున్నాను. సో మన జిల్లాకి యాక్చువల్గా ఇది పాలిమెల్ల మండల్లో 8 గ్రామంలో. సో నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను. సో మన జిల్లా నుంచి మీకు అందరి సహాయం కోసం మనం కృషి చేస్తున్నాం. ఇక్కడ మనం ఎస్పిరేషనల్ ప్రోగ్రామ్ బ్లాక్ కింద మన దగ్గర 6 ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ కింద మనకు ప్రతి బ్లాక్లో, ప్రతి బ్లాక్ కాదు, ప్రతి మండల్, ప్రతి జిల్లాలో, ప్రతి స్కూల్లో మన కరెంట్ 100% ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది. సిమిలర్గా మన రాష్ట్ర ప్రభుత్వం కింద అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద కూడా మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాం. అండ్ అది మనం మహిళా సంఘాలకు అది అన్ని వర్క్స్ ఇచ్చాం.